11వ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ ఈవో పెంచల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు యోగాసనాలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని యోగాను విస్తృతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మానసిక ఒత్తిడికి గురవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని, ఈ విపత్కర పరిణామానికి చర్మగీతం పలకడానికి సంజీవినిగా యోగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ రావు, కాణిపాకం ఆలయ ఈవో పెంచల్ కిషోర్, ఆర్డి రమణప్రసాద్, డివిఎం శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, ఆర్డీఓ భవానీ, గ్రామ సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, యోగా మాస్టర్ శ్రీనివాస్ నాయుడు, ఐరాల, తవణంపల్లి తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 21 జూన్ అంతర్జాతీయ యోగా దిన ముందు 21 మే నుంచి ప్రతి జిల్లా, ప్రతి మండలం, గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశం వరకు 21 జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 2000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మన ఒకటి ఉద్దేశం, అందరూ యోగా గురించి నేర్చుకోవాలి. యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది, స్వాస్థ్యం పెరుగుతుంది, శాంతి వస్తుంది. మనమందరూ చూస్తున్నాము, సోషల్ మీడియా, వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు. ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు, సోషల్ మీడియాలో చదువుతుంటారు. సో ఒకటే సొల్యూషన్, మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్, 24 గంటలు కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు, పీస్ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కాణిపాకం దేవస్థానంలో చేశాము. ఈ సందర్భంగా నేను ఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెకండ్, ఇంకొక 4 ప్రోగ్రాం జిల్లాలో 21 జూన్ ముందు చేయడం జరుగుతాయి. సో తర్వాత బోయకొండ టెంపుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందు ఫోర్ట్ కుప్పంలో కూడా చేయడం జరుగుతుంది. అలుగుంట టెంపుల్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 30 జూన్లో కూడా సుమారుగా ఒక 5000 మందితో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది. మరియు 2 జూన్ నుంచి 16 జూన్ వరకు ప్రతి గ్రామ స్థాయి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఇస్తున్నాను, మీరు ఆరోగ్య గురించి ఆలోచన చేయాలి. మీ ఆరోగ్య స్వస్థం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, అభివృద్ధి చేయగలుగుతారు. సో ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఈరోజు అందరికీ బేసిక్లీ యోగా నేర్పించారు, యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో ఎప్పుడైనా ఎవరికి అవకాశం వస్తే అవేర్నెస్ కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి మండలాల్లో కనీసం 200 మంది యోగా ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము. దీంట్లో పీఈటీ టీచర్స్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు కూడా 12 జూన్ నుంచి ఎప్పుడైనా స్కూల్ ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, యోగా గురించి కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తారు. సో 12 జూన్ నుంచి స్కూల్ ఓపెనింగ్ తర్వాత వాళ్ళ ఆధారంలో చేయడం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన స్వయంకం దేవస్థానం నందు యోగా డే నిర్వహించడం జరిగింది. ప్రీ యోగా డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సుమారుగా 1500 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనకు అత్యంత శక్తివంతమైన విజ్ఞానాలకు అధినాయకుడైన వినాయకుని పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రారంభించారు. సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి. అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళే అది ఒక ఆఫీసులో కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. వాళ్ళ పనుల యొక్క ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి, మనసుకి సంబంధించిన యోగా శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారికి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.